శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 5వ తేదీ బుధవారం ఆగస్టు నెల 2026 సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజ బుధుల సంచారము చాలా బాగుందని చెప్పాలి. మరి ఇన్ని గ్రహాలు బాగున్నాయి కదండి, అననుకూల ఫలితాలు ఉండవు కదా మాకు అంటే అది తప్పే. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది. ఏ రకంగా ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళి కర్మ పరిపక్వత జరగాల్సి ఉందో పరిస్థితులు ఆ విధంగా మలచబడతాయి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. అలాగే మాట్లాడే విషయంలో అధిక జాగ్రత్తతో మాట్లాడండి. ఉద్రేకాన్ని తెచ్చుకోవద్దు. ఏదైనా ఉన్నట్టుగా ఉండి మీకు కోపం వచ్చినట్టయితే ఆ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. వివాహాది శుభకార్యాలు కూడా ఇప్పటికిప్పుడే కుదిరేటటువంటి పరిస్థితి ఏమీ లేదు. కొద్ది రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే అనుకూలతలు మరింతగా పొందడం కోసం సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించండి. శనిగారికి తైలాభిషేకం చేయించండి. శుక్రాచార్యుల వారికి, శనిగారికి, కుజుడికి ముగ్గురికి స్తోత్రపారాయణాలు చెయ్యండి. మీకు మరింతగా అసాజనకమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. వృషభ రాశి వారికి ద్వితీయంలో బుధుడు బాగున్నారు, లాభస్థానంలో శనిగారు బాగున్నారు. అలాగే తృతీయంలో రవి గారు బాగున్నారు, పంచమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 5 గ్రహాల ఉనికి ఎప్పుడైతే చాలా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉన్నదో ఇక ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కాకపోతే ఆ పనులన్నీ అయిన తదుపరి చాలా విశ్రాంతి కావాలి అనిపిస్తుంది. అలాగే ఏదైనా అవమానాలు, అపనిందలు ఉన్నట్లయితే వాటిని మీరు దృష్టిలో పెట్టుకోకండి. ఇవన్నీ సర్వసాధారణం. ఒక మనిషి గురించి ఇంకో మనిషి పొరపాటుగా అనుకోవడం అనేసి ఊరుకోండి తప్ప ఇంతకన్నా ఎక్కువ ఏమీ కూడా మన్నిలా అన్నారే, మన్నలా ఉన్నారే, మనం కూడా తిరిగి జవాబు చెప్దామా అనే లాంటి పరిస్థితులు ఏవి ఆలోచించవద్దు అని మరీ తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే లలిత సహస్రనామ స్తోత్ర పారాయణతో పాటుగా మీ ఇష్టమైనటువంటి దేవీ దేవతల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా పఠించండి. మరింత అనుకూలమైన ఫలితాలు మీకున్నాయి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు, తృతీయ స్థానంలో కేతు బాగున్నారు, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభస్థానంలో చంద్రుడు బాగున్నారు. అయితే ఇక్కడ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. కుటుంబ సభ్యులలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది. స్థిరచరాస్తుల వృద్ధి ఉండడానికి అవకాశం ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే కుటుంబము కూడా బాగా కొత్త కుటుంబ సభ్యుల రాక మీ ఆనందానికి దారి తీసే విధంగా ఉన్నది. ఇంట శుభకార్యాలు జరుగుతాయి. మనోబలం పెరుగుతోంది. మనోబలాన్ని ఎక్కడా కూడా తగ్గించుకోకండి. తప్పనిసరిగా ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరింత మానసిక అభివృద్ధితో ఉంటారు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయడము, కుజగ్రహ అలాగే శనిగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నానండి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి రాహువు చాలా బలంగా ఉంటున్నారు. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి సంచారము చాలా బాగుంది. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఈ ఖర్చులు ఏవైనా మీరు తట్టుకోగలుగుతారా అంటే రాశిలో ఉన్నటువంటి గురువు గారు ఉచ్చ స్థానంలో ఉంటున్న కారణం చేత మీరు ఏ రకమైన సమస్యలనైనా సాధించుకోగలిగేటటువంటి మానసిక ధైర్యము, చక్కటి స్ఫురణ, ఆలోచన ఇవన్నీ మీకు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియడానికే గురువుగారు లగ్నంలో ఉన్నారా అనిపిస్తోంది. ఖచ్చితంగా మనకి ఆశీస్సులు దొరుకుతాయి అని చెప్పి తెలియజేయచ్చు. చాలా విషయాలలో ప్రశాంత జీవితం వస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చాలా సమర్థవంతమైనటువంటి పాత్రని మీరు నిర్వహించగలుగుతారు. 10 మంది చేత ప్రశంసలు పొందుతారు, పై అధికారుల మందనాలు పొందుతారు, మంచి ఇంక్రిమెంట్లు పొందుతారు అని కూడా తెలియచెప్తూ అన్ని గ్రహాల యొక్క స్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. కాబట్టి అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకుని నవధాన్యాలు దానమిచ్చి భగవంతుణ్ణి సర్వస్య శరణాగతి కోరండి. మీకు అనేక విధాలా కూడా శుభకరమైన ఫలితాలు ఈరోజు ఉంటాయి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తూ
సప్తమంలో ఉన్నటువంటి రాహు గాని, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని గారు గాని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి బుధ కుజుల వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటున్నాయి. వాక్కురీత్యా అంత చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లేదు గానీ, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే మటుకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల్ని మీరు ఏదైనా సమర్థవంతంగా ఎదుర్కోగలరా అంటే, ఖర్చులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వాటిని ఆ సమస్యను ఎదుర్కొంటారేమో గానీ, ధనపరమైనటువంటి విధంగా రుణ బాధలు పెరిగేటట్టే కనిపిస్తున్నాయి. ఎంత లాభాల బాటలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాశిలో ఉన్నటువంటి ఈ సప్తమంలో ఉన్నటువంటి రాహుకేతుల వల్ల చాలా వరకు ఇబ్బందులే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు చెయ్యవలసిన పనల్లా అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం చెయ్యండి, యోగా చెయ్యండి, వీలైతే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోదగ్గ పరిహారాలు అని చెప్పి తెలియజేస్తున్నాను. కన్యరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు చాలా బాధ కలిగించేటటువంటి గ్రహమే అవుతూ ఉన్నప్పటికీ ఇక్కడ గురు దృష్టి ఉంటున్న కారణం చేత కొద్దిగా పర్వాలేదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారు గాని, రవి గాని అనుకూలమైనటువంటి లాభాలని, ఫలితాలని ఇస్తూ ఉన్నారు. మరి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క పరిస్థితి ఏమిటి అంటే, కొద్దిగా మలినమైనటువంటి వస్త్రాలు ధరించుకోవడం అనేది ఇప్పుడు తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు పనులలో ఆటంకాలు, శుభకార్యాల పరంపర ఇంకా కొనసాగకపోవడం కానీ, లేదా మధ్యలో ఆగిపోవడం కానీ జరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో శారీరక శ్రమ పెరిగే విధంగా ఉంది. మానసికమైనటువంటి దుర్బలత్వం కూడా మీకు కనిపిస్తూ ఉంది. శనిగారికి తైలాభిషేకం చేయండి, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, మరింత అనుకూలంగా ఉండడానికి పూర్తి సంయమనంతో ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, తులారాశి వారికి అనుకూలమైనటువంటి షష్ఠస్థాన సంచారంలో ఉండేటటువంటి శనిగారు, అలాగే సప్తమంలో చంద్రుని యొక్క సంచారము, ద్వాదశంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము బాగున్నాయి అని చెప్పొచ్చు. అయితే భార్యాభర్తల మధ్య అనుబంధం విషయంలో కొంచెం మనసుకి కినుక వహించేటట్టుగా పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. భార్య భర్తల విషయంలో ఎక్కడ కూడా అనుమానాలకి తావు ఇవ్వకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. రాతకోతల పరీక్షలలో విజయం సాధిస్తారు. అలాగే ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ, లేదా ఇంకా ఏదైనా ముఖ్యమైనటువంటి పోటీ పరీక్షలు కానీ మీరు అటెంప్ట్ చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎన్నో విధాలుగా లాభాల బాటలో ఉన్నప్పుడు లాభాలే కనిపిస్తాయి. మరి అననుకూలమైన పరిస్థితులు ఏం పర్వాలేదండి. శనిగారు బాగున్నారు, రవి బాగున్నారు. ఈ 2 గ్రహాలు చాలు మిమ్మల్ని ఒడ్డెక్కించేయడానికి. ఎప్పుడైతే ఆదాయం బాగుంటుందో అప్పుడు మానసికమైనటువంటి దృఢత్వం కలుగుతుంది. కనీసం ధనమైనా బాగుంది, లేకపోతే ఇది కూడా లేకపోతే ఇంకా మరింత అప్పుల పాలైపోయే వాళ్ళం కదా అని అనుకుంటూ ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నానండి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి షష్ఠస్థాన సంచారంలో చంద్రుని యొక్క స్థితి చాలా బాగుంది. షష్ఠస్థానంలో చంద్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్నది. అలాగే నవమ స్థానంలో గురుగారి సంచారం చాలా బాగుంది. ఇక ఏకాదశంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. అయితే ఇక్కడ ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు మేలు చేస్తారా అంటే అంతగా మేలేమి చేయబోరు. వివాహాది శుభకార్యాలు చేసే విషయంలో కొద్దిగా పర్వాలేదు కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో అంత పూర్తిగా ఈ విషయము పరిఢవిల్లట్లేదు, అంటే ప్రభావాన్ని చూపడం లేదనమాట. ఇక గురువు గారి యొక్క సంచారం మటుకు చాలా అద్భుతంగా ఉంది. చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంది. అనుకోని విధంగా పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు బాగుంటాయి. గురువు గారి యొక్క పంచమ దృష్టి మీకు రాశి మీదే పడి చాలా అనుకూలమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది. ఒక 50% మీరు అభివృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, అలాగే ప్రశంసలు ఉంటాయి. దైవభక్తి బాగా ఇనుమడిస్తుంది. తీర్థయాత్రలు చాలా బాగున్నాయి. దైవ బలం బాగా పెరిగి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా అంశాలలో తటస్థిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ,
అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి మనోధైర్యం కొరకు, మనోబలం కొరకు కుజుని యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే చంద్రుని యొక్క స్థితి సంచారము షష్ఠ స్థానంలో ఉండి అనేక విధాలుగా మీకు రుణభారాలు తగ్గించడానికే అవకాశం కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. అన్ని గ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, యోగా చేయడం ద్వారా చాలా వరకు మానసిక శాంతిని పొందవచ్చు. ధనస్సు రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి రాహు గారి సంచారము చాలా బాగుంది. ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలతలు ఏవైనా ఉన్నాయా అంటే ఇక్కడ దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. అనుకున్న పరిస్థితులు అనుకున్నట్టుగా జరగడానికి 2 గ్రహాల బలాలు సరిపోతాయా అంటే కొద్దిగా మీరు ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మీరు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. శివారాధన కూడా చెయ్యండి. యోగా చెయ్యండి. మీ ఇంటి ఇలవెల్పుని పూజించండి. అనేక రకాలుగా మనశ్శాంతి పెరగడానికే ప్రయత్నం చేయండి. సంయమనంతో ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని అంశాలలోనూ చాలా జాగ్రత్తలు పాటించవలసి ఉన్నది. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. మీరు మీ మాతృమూర్తి గారికి వీలైనంత వరకు సహాయ సహకారాలుగా ఉండండి అని మటుకు తెలియజెప్తాను. సంతాన విషయంలో కూడా కొంచెం ఓర్పు వహించి ఉండండి. మిగతా ఆదాయాల విషయంలో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కానీ, ఈ పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, అన్యోన్య దాంపత్యంలో కానీ చాలా చాలా బాగుంటారు. విలువైన వస్తువుల్ని చేయి జార్చుకోకుండా చూసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నానండి. శివారాధన చేయడం ద్వారా చాలా వరకు మీ యొక్క మనోబలాన్ని పెంచుకోవడము, ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా వాటిని అధిగమించగలగడము అనేటటువంటివి ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, గురుబలం చాలా బాగున్న కారణం చేత ఈ రోజు మీకు పూర్తి మనశ్శాంతితో ఉంటారు అని మరొకసారి తెలియజేస్తున్నానండి. మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం నడుస్తూ ఉంది అని చెప్పి తెలియచేయచ్చు. ఇక్కడ తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు. షష్ఠ స్థానంలో కుజులు బాగున్నారు. సప్తమ స్థానంలో గురువు గారు బాగున్నారు. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి అంటే అది మాటలైన విషయం కాదు. మిమ్మల్ని చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అయితే ఈ వివాహేతర సంబంధాల వల్ల కానీ, ప్రేమ వ్యవహారాల వల్ల కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. మాతృవర్గ రీత్యా పూర్తిగా బాగుంది అని చెప్పడానికి లేదు, అలానే వ్యతిరేకతలు ఉన్నాయి అని చెప్పడానికి లేదు. కుంభరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడానికి కావలసినటువంటి గ్రహస్థితులు ఉన్నాయా అంటే లేవు అనే చెప్పాలి. షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రవి గారి సంచారం మటుకు అనుకూలతలని తెచ్చిస్తోంది. అయితే ఒక్క గ్రహమే బాగుంది, మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేదు. శుక్రాచార్యుల వారి స్థితి బాగున్నప్పటికీ కూడా వారు ఈ కుజుని యొక్క దృష్టి వలన, శనిగారి యొక్క దృష్టి వలన చాలా వరకు అంత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందబోవడం లేదు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నానండి. అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, శివారాధన చెయ్యండి, దుర్గ పూజ చెయ్యండి, దుర్గమ్మ వారి స్తోత్ర పారాయణాలు చదవండి, గణపతి ఆరాధన చెయ్యండి. చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, మీనరాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి బుధుని సంచారం బాగుంది. అలాగే పంచమ స్థానంలో గురుగారు బాగున్నారు. షష్ఠ స్థానంలో కేతు యొక్క సంచారం బాగుంది. వెరసి ఈ 3 గ్రహాల యొక్క సంచారము కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం చాలా ఉపయుక్తమవుతూ ఉంటుంది. అటువంటి గురుబలమే ఇప్పుడు పంచమ స్థానంలో గురువుగారి ఉచ్చస్థాన సంచారం ద్వారా మీనరాశి వారికి ఇస్తున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. చాలా వరకు ఇప్పటి వరకు ఏవైతే కష్టాలు పడుతూ ఉన్నారో అవి తగ్గిపోవడానికి చాలా వరకు అవకాశం ఉంది. చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే రాశిలో ఉండేటటువంటి శనిగారి యొక్క స్థితి సంచారము చాలా ఇబ్బందులకే దారి తీస్తూ ఉంటుంది. అయితే మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, అలాగే హనుమాన్కి వడమాల వేయడము ఇది చెయ్యండి. మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చరాస్తుల రీత్యా బాగుంది. అయితే కుటుంబంలో చాలా వరకు అన్యోన్యత కోసం ప్రయత్నం చేయాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మీకు అనుకోని విధంగా ధనం వచ్చేదైతే ఉంది, లాభాల బాటలోనే ఉన్నారు. కానీ స్తోత్ర పారాయణాలు అన్ని గ్రహాలకి చేసుకోండి.
మనకి బాగుంది కదా అని చెప్పి వదిలేయకండి. గురుబలం ఇంకా ఇంకా పెరుగుతుంది మీకు. మీరు దైవ ధ్యానం బాగా చేసుకుంటూ ఉన్నట్లయితే అని చెప్పి తెలియజేస్తూ, గురుబలం ఉన్నది కాబట్టి జరిగే మంచి జరుగుతుంది. మిగతా గ్రహాల యొక్క బలాలని కూడా మీరు సేకరించుకోవాలి అంటే మిగతా అంశాల పట్ల ఓర్పు వహించి ఉండాలి. అలాగే మీ ఇంటి ఇలవెల్పుకి పూజ చెయ్యండి. ఇప్పుడు చెప్పినటువంటి వడమాల కూడా హనుమాన్‌కి వెయ్యండి. మరింత మానసిక ప్రశాంతతతోనూ, అలాగే మీ జీవన విధానంలో చేసుకున్నటువంటి మార్పుల వల్ల వచ్చే ప్రశాంతతతోనూ మీకు ఈ రోజు గడుస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.